వెల్కమ్ టు కెరీర్ గైడ్ ఎపిసోడ్ విత్ రాహుల్ రెడ్డి గారు. ప్రస్తుతం మనతో స్టూడియోలో రాహుల్ రెడ్డి గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి, బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఓకే, కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే యూఎస్కి ఇక నుంచి వీసా అపాయింట్మెంట్స్ అనేవి లేవు. మీరు ఇక మీదట అప్లై చేసుకోవడమే కుదరదు అంటే ఇక మీద ఇంకా వెళ్ళే అవకాశం లేనట్టే కదా. మరి ఇప్పుడు ఏంటి, ఏం జరుగుతుంది, ఎందుకలా? ఇది ఓన్లీ స్టూడెంట్ వీసా కండి. ఇప్పుడు టెంపరీగా సస్పెండ్ చేసిండు అన్నట్టు. ఎందుకని? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. దానికి చాలా రీజనింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెయిన్ రీజనింగ్ ఏంటంటే ట్రంప్ యాంటీ ఇమిగ్రేషన్ అని మనం మొదటి నుంచి చెప్పినాం కదా. అతను ఇమిగ్రేషన్ అంటే నచ్చదు. అతని యొక్క సపోర్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా యాంటీ ఇమిగ్రెంట్స్ అని మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినాం. అయితే ఇప్పుడు ఇతను ఏం చేసిండంటే కొత్తగా అన్ని కౌన్సిలేట్స్కి ఏం చెప్పిండంటే మీరు ఇప్పటి నుంచి కొత్త F1 వీసాస్ కానీ M వీసాస్ కానీ J వీసాస్ కానీ ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వరాదు. వీళ్ళెవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వరాదు. ఎందుకంటే వీళ్ళు వచ్చి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు మన గవర్నమెంట్ అగేన్స్ట్గా, మన గవర్నమెంట్ పాలసీ అగేన్స్ట్గా వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ యొక్క మొత్తం పుట్టు పూర్వతరాలు అన్నీ తెలుసుకున్న తర్వాతనే వీళ్ళకి వీసా ఇవ్వాలి. సో ఈ పుట్టు పూర్వతరాలు తెలుసుకోవడానికి సోషల్ మీడియా మిగతా అన్నిటిని కూడా మంచిగా స్టడీ అనాలిసిస్ చేయడానికి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎక్విప్మెంట్ కానీ వాళ్ళ టెక్నాలజీ కానీ లేదు. ఆ టెక్నాలజీ ఎక్విప్మెంట్ మొత్తం ఎనలైజ్ వాళ్ళది ఎఫెక్టివ్ వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళకు చూద్దామన్నట్టుగా ఇండికేషన్ వస్తుందండి. టెంపరీగా అయితే ఇప్పుడు కొత్త వీసా F1 అంటే స్టూడెంట్ వీసాస్ ఎవరు కూడా అపాయింట్మెంట్స్ కొత్తగా ఇవ్వనని చెప్పేసింది గవర్నమెంట్. ఓకే, కానీ మన వాళ్ళు ఎవరు ప్రొటెస్ట్ చేయడం లాంటివి చేయరు కదా. కొందరు చేస్తారండి, అందరు చేయరని ఏం లేదు. కొందరు చేసిండ్రు, కొందరు చేస్తారు. కాకపోతే ఇది మన మీద ఇండియన్స్కి అగేన్స్ట్గా పర్టికులర్గా టార్గెట్ చేసింది కాదు. కాకపోతే ఏంటంటే ఫారెన్ స్టూడెంట్స్ అన్నది ఎక్కువ మంది అన్నది అంటే నెంబర్ 1 దేశం అన్నది ఇండియానే. ఎఫెక్ట్ మనకు పడ్డది. వాళ్ళు ఏదో మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే వాళ్ళు ప్రాబబ్లీ అక్కడ ఎక్కువ ప్రొటెస్ట్ చేసి ఉంటారు, మన వాళ్ళు తక్కువ మందే ప్రొటెస్ట్ చేసి ఉంటారు. కానీ వాళ్ళు ఏంటంటే వీళ్ళని ఎవరిని రానియద్దు అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టింది కాబట్టి అందులో మనం కూడా ఎఫెక్ట్ అవుతాం. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అపాయింట్మెంట్స్ ఉన్నాయి కదా, వాళ్ళని ప్రొసీడ్ కావచ్చు. వాళ్ళ పాత రూల్ ప్రకారమే ప్రొసీడ్ కావచ్చు. కొత్త అపాయింట్మెంట్స్ అన్నది ఇవ్వము అని చెప్పేసి. ఒకవేళ కొత్త అపాయింట్మెంట్స్ ఎప్పుడు ఇస్తారు, ఏ కండిషన్లు ఇస్తారు అన్నది ఇప్పుడు వాళ్ళు ఏం క్లియర్గా చెప్పట్లేదు. ఓకే, ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్న అపాయింట్మెంట్స్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకు ప్రాసెస్ అన్నది డిఫరెంట్. ప్రాసెస్ అన్నది మనం ఇప్పుడు స్టూడెంట్ వీసా తీసుకోవాలంటే ఏం చేస్తామంటే ఫస్ట్ మనకు అడ్మిషన్ వస్తుంది. అడ్మిషన్ వచ్చిన తర్వాత I-20 అని ఒకటి ఇష్యూ చేస్తారు. I-20 అనేది గవర్నమెంట్ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ పంపించి వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకొని I-20 పంపిస్తారు. I-20 తర్వాత మనం వీసాకు ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నట్టు. అయితే ఇప్పుడు ఓన్లీ ఆల్రెడీ వీసా అపాయింట్మెంట్స్ వచ్చిన వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకి మాత్రం వీసా ప్రొసీడ్ కావచ్చు. కానీ కొత్తగా వీసా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మాత్రం ఇప్పుడు వాళ్ళు ఇవ్వని చెప్తారు. కానీ మరి ఈ సస్పెన్షన్ అనేది ఎంతకాలం సాగే అవకాశం ఉంది? మన వాళ్ళందరూ ఈ టైంలోనే అపాయింట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఆగస్టు ఆ టైంలో వెళ్ళాలి కాబట్టి. మరి ఇలాంటి టైంలో ఈ సస్పెన్షన్ అనేది జరుగుతుంది ఎలా? మరి చాలా తప్పు టైమింగ్ అండి. ఎందుకంటే ఆగస్ట్లో కాలేజ్ అన్నది అక్కడ ఇప్పుడు మన దగ్గర ఇక్కడ జూన్ జూలై అట్లా మొదలైంది కదా, అక్కడ ఆగస్ట్లో మొదలైంది కాలేజ్. నార్మల్గా ఇప్పుడు మే నుంచి కానివ్వండి, జూన్ నుంచి కానివ్వండి, జూన్ జూలై ఎక్కువ మటుకు స్టూడెంట్ వీసా అపాయింట్మెంట్స్ కు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నట్టు. మీరు B2 వీసా కానీ వేరే అపాయింట్మెంట్స్ ఉంటే అవి దొరికాయి, కానీ F1 వాళ్ళకు అపాయింట్మెంట్స్ దొరుకుతాయి అన్నట్టు. సో ఇప్పుడు ఎవరైతే అపాయింట్మెంట్స్ ఆల్రెడీ తీసుకోని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రం చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు వాళ్ళకు ఇవ్వరు, ఇప్పుడు అపాయింట్మెంట్స్ ఇవ్వరు. మరి రేపు ఇచ్చినా కూడా ఎప్పుడు ఇస్తారు? ఆగస్ట్ తర్వాత ఇస్తే లాభం ఏంది? యూజ్ అవ్వదు కదా. దొంగలు పడి 6 నెలల కుక్కలు మురిగినట్టు ఆగస్ట్ తర్వాత ఇస్తే లాభం లేదు వీళ్ళకు. మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఒక సెమిస్టర్ మళ్ళీ పోస్ట్పోన్ చేసుకోవచ్చు. చాలా మటుకు యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే ఒక సెమిస్టర్ పోస్ట్పోన్ చేసుకొని జనవరి కల్లా చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇది మొత్తానికి మాత్రం ఎవరైతే స్టూడెంట్ వీసా ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు ఎవరైతే యుఎస్కు F1 మీద స్టూడెంట్ వీసా మీద పోదలుచుకున్న వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అయింది. అయితే ఒకటి ఇది స్టూడెంట్స్ అంటే F1 వీసా ఒకటే కాదండి. స్టూడెంట్స్ అంటే వేరే వీసాలు కూడా ఉన్నాయి. M1 వీసా అని ఒకటి ఉంటుంది, J1 వీసా అని ఒకటి ఉంటుంది. J1 వీసా అయితే ఇప్పుడు మెడికల్ రెసిడెంట్స్ వాళ్ళందరూ ఉంటారు కదా,
వాళ్ళకి ఇదే టైం యాక్చువల్గా అపాయింట్మెంట్ తీసుకోవడానికి. వాళ్ళకు కూడా ఇబ్బంది ఇప్పుడు, వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ తీసుకురాదు. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ కొత్త డైరెక్టరీ వచ్చేదాకా అపాయింట్మెంట్ వాళ్ళు ఇవ్వరు. ఓకే, సో అంతవరకు ఈ స్టూడెంట్స్ అనేది వెయిట్ చేయాల్సిందే ఎప్పుడైతే మరి ఏమన్నా కోర్టు అవన్నీ ఇస్తుందో మనకు తెలియదు, కానీ ఇప్పటికైతే వెయిట్ చేయాల్సిందండి. ఓకే, ఈ ఆర్డర్ అనేది మొత్తం ఇంటర్నేషనల్ వైడ్ గా అవుతుంది, అన్ని కౌన్సిలేట్స్ కు, మొత్తం ప్రపంచంలో ఉన్న యుఎస్ అన్ని కౌన్సిలేట్స్ కు అప్లికబుల్. ఏదైతే తను ట్రంప్ ఆర్డర్ ఇచ్చిందో అది మొత్తం అన్ని యుఎస్ కౌన్సిలేట్స్, ఒక్క మన ఇండియన్ యుఎస్ కౌన్సిలేట్స్ కాకుండా ఒకటే కాదండి, మొత్తం ప్రపంచంలో ఉన్న యుఎస్ కౌన్సిలేట్స్ అన్నిటి కూడా ఇది వర్క్ అయిపోయేది. ఓకే, ఓన్లీ స్టూడెంట్ వీసాస్, మిగతా వీసాలు కావు. ఓకే, చాలా మంది ఇండియన్స్ ని మాత్రమే ట్రంప్ టార్గెట్ చేశారు అని కొన్ని ఛానల్స్ లో చెప్తూ ఉన్నారు, కానీ అది మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే అబద్ధం. లేదండి, ఇండియన్స్ పర్టికులర్ గా టార్గెట్ మాత్రం ఇది కాదు. ఇదేమన్నా మిడిల్ ఈస్ట్ వాళ్ళని ఏమైనా కొద్దిగా టార్గెట్ చేసినట్టుడేమో, కానీ మన ఇండియన్స్ మీద పర్టికులర్ గా టార్గెట్ చేసింది కాదు. కంప్లీట్ గా ఇమిగ్రేషన్ మీద. ఇమిగ్రేషన్ మనం మొదటి నుంచి క్యారియర్ గైడ్ లో చెప్పుకుంటూ వచ్చినాం కదండి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది యాంటీ ఇమిగ్రేషన్ పాలసీ వాళ్ళది. వాళ్ళ ప్లాట్ఫామ్ అంటే ఏదైతే ఎలక్షన్స్ గెలిచినప్పుడు యాంటీ ఇమిగ్రేషన్ పాలసీ మీద గెలిచిండ్రు కాబట్టి వాళ్ళు అదే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. ఓకే, సో మరి మోస్ట్లీ హైదరాబాద్ నుంచి ఎక్కువగా మన స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు, తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా యూఎస్ఏకి వెళ్తూ ఉంటారు. మరి ఈ సస్పెన్షన్ అనేది వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా ఎఫెక్ట్ ఉందండి. నెంబర్ 1 ఇప్పుడు మన టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లో ఇంతకుముందు చైనా నెంబర్ 1 కంట్రీ ఉండే, ఇప్పుడు ఏమైందంటే ఇండియా నెంబర్ 1 కంట్రీ. ఇండియా నెంబర్ 1 లో కూడా అందులో కూడా మన తెలుగు స్టూడెంట్స్ చాలా మంది పోతారండి. సో డెఫినెట్లీ ఏదైతే ఈ ప్రొవిజన్ ఏదైతే వీసా అపాయింట్మెంట్స్ కనుక ఇవ్వకపోవడం అన్నది ఇది మనకు చాలా ఎఫెక్ట్ అవుతుందండి. చాలా మంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతారు. దాదాపు 1,00,000 మంది పోతున్నారు ఎవ్రీ ఏడాది, అందులో దాదాపు 50,000 మంది మన తెలుగు వాళ్ళే. వీళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళైతేనే పర్వాలేదు, మళ్ళీ కొత్త అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కష్టం అవుతుంది. ఓకే, అసలు మరి ఈ వీసా సస్పెన్షన్ అసలు న్యూ అపాయింట్మెంట్ తీసుకోకూడదు అని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? యాంటీ ఇమ్మిగ్రేషన్ అనేది మనకు తెలుసు, అది ఓకే. అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా ఆయనకి ఆలోచనలు? అతనికి ఏమైతుందంటే ప్రతి ఒక్కటి కూడా ఈ మధ్యలో హార్వర్డ్ యూనివర్సిటీ తెలుసు కదండి, దాదాపు టాప్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే టాప్ 5 లో ఒక యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ వస్తుంది అన్నట్టు. దానికి ఈయనకు టగ్ ఆఫ్ వార్ అయింది అన్నట్టు. టగ్ ఆఫ్ వార్లో అయితే ఏమైతుందంటే అతను దాదాపుగా అతను చెప్పేది ఏంటంటే దాదాపు హార్వర్డ్ యూనివర్సిటీకి 30 నుంచి $50 బిలియన్ దాకా హార్వర్డ్ యూనివర్సిటీ గవర్నమెంట్ ఇస్తా అంటది. అది బంద్ చేసాను క్రియేషన్. లాస్ట్ ఎపిసోడ్ లో ఇది మాట్లాడాం కదా, ఫండ్స్ ఇవ్వడం మానేశారు కొన్ని యూనివర్సిటీస్ కి. అది ఏంటంటే ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉంటది కాబట్టి అతను హీ కెనాట్ స్టాప్ ద ఫండ్స్. ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అయితే అండి, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అయినప్పుడు ఏమైతే అంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు క్యాన్సర్ మీద రీసెర్చ్ చేయి, లేదా సైబర్ సెక్యూరిటీ మీద రీసెర్చ్ చేయి, లేదా డ్రోన్స్ మీద రీసెర్చ్ చేయి, లేదా అంటే F-35 లాంటి ఏరోప్లేన్స్ ఇంకా బెటర్ చేయడానికి రీసెర్చ్ చేయని వాళ్ళు కొంత ఫండింగ్ ఇస్తారు. వాళ్ళ ఫండింగ్ ఉంటుంది అన్నట్టు. ఆ ఫండింగ్ ఏం చేస్తారంటే ఈ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫండింగ్ ఇవ్వడానికి ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు కొంత మనీ పెట్టి, అంటే 25% హార్వర్డ్ పెడితే 75% గవర్నమెంట్ ఇస్తుంది అన్నట్టు. అయితే హార్వర్డ్ లాంటి యూనివర్సిటీస్కి కార్పస్ ఫండ్ అంటే వాళ్ళకు ఒక క్యాపిటల్ ఫండ్ అని ఉండదండి, అది దాదాపు 50-100 బిలియన్ దానికి ఉంటుంది వాళ్ళు. సో ఆ ఫండ్లో వచ్చే పైసలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే రీసెర్చ్, ఎందుకంటే దాంతో ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ బాగా పెరుగుతాయి. ఇప్పుడు క్యాన్సర్ కానివ్వండి, కోవిడ్ కానివ్వండి, ఇటువంటి రీసెర్చ్. సో ఆ రీసెర్చ్కు వీళ్ళు $20 పెడితే $70 గవర్నమెంట్ ఇస్తుంది. ఈయన ఆల్రెడీ కాంట్రాక్ట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మధ్యలో ఆపటానికి వీలు లేదు అని చెప్పి కోర్ట్స్ చాలా కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అగేన్స్ట్ చేసిన వచ్చింది. ఇంకోటి ఏం చేసింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, హార్వర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ ఒక్కటే కాదండి, కొలంబియా యూనివర్సిటీ, కొలంబియా కూడా టాప్ 5 యూనివర్సిటీలు, ప్రపంచంలో టాప్ 5 యూనివర్సిటీలు ఈ 2 యూనివర్సిటీస్. కొలంబియా యూనివర్సిటీ కూడా ట్రై చేసిండు. అయితే హార్వర్డ్ యూనివర్సిటీ ఏం చేసిండంటే సివిస్ సస్పెన్షన్ చేసిండు. హార్వర్డ్ యూనివర్సిటీలో దాదాపుగా 6,800 మంది స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒకవేళ కనుక అతను సివిస్ సస్పెన్షన్ కనుక ప్రొసీడ్ అయ్యి ఉంటే అప్పటికప్పుడు 6,800 మంది ఇల్లీగల్ అవుతారు. వాళ్ళు బయటకన్నా పోవాలి, లేదా అంటే సివిస్ మళ్ళీ రీఇన్స్టేట్మెంట్ అని కావాలి, ఇక వాళ్ళు నరక బాధలు పడాల్సి వస్తుంది అన్నట్టు. అయితే దానికి కూడా కోర్టు
కోర్టు వచ్చి నువ్వు ఇట్లా చేయరాదని చెప్పి టెంపరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ పెట్టింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ఏం ఫ్రస్ట్రేషన్ అంటే కోర్టులు ప్రతిదానికి అడ్డం వస్తున్నాయి. ఈ కోర్టు సపోర్ట్ చేస్తలేదు. అతను బర్త్ సిటిజన్షిప్ బ్యాన్ చేసిన ట్రై చేస్తున్నాడు, కోర్టులు ఆపేసినాయి. మన 10,000 మంది స్టూడెంట్స్ అందరిని ఇల్లీగల్ చేసిన ట్రై చేసిన కోర్టులు ఆపేసినాయి. హార్వర్డ్ యూనివర్సిటీ పోయి దాన్ని చేసినాయి. ఈ కోర్టులు అడ్డొస్తున్నాయి కాబట్టి కౌన్సిలేట్స్ మీద కోర్టుకు చాలా తక్కువ అథారిటీ ఉంటుంది. ఎందుకంటే బార్డర్స్ కౌన్సిలేట్ అంటే అతను యుఎస్ సిటిజన్ కాదు, యుఎస్లోకి ఎంటర్ కాలేదు కాబట్టి కౌన్సిలేట్ మీద కోర్టుకు తక్కువ అథారిటీ ఉంటుంది. సో అక్కడ గెలవలేదు కానీ ఏమంటారు, ఇంట గెలవలేదు కానీ ఏమంటారు, రచ్చ గెలిచినట్టు అట్లా ప్రయత్నం చేస్తుండ అతను పెట్టి ఇక్కడ వచ్చి ఇక్కడ బ్లాక్ చేద్దామని ట్రై చేస్తాడు. కోర్ట్స్ మోస్ట్లీ ఇండిపెండెంట్ కదా, కోర్ట్స్ ఇండిపెండెంట్ కానీ వాళ్ళకు కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళు కూడా లా దాటి రాదు అన్నట్టు. ఈ కౌన్సిలేట్స్కి వచ్చే మటుకు వాళ్ళకు అథారిటీ చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే కౌన్సిలేట్ అన్నది గవర్నమెంట్కి అథారిటీ ఎక్కువ ఉంటుంది, కోర్ట్ సిస్టమ్కు చాలా అథారిటీ తక్కువ ఉంటుంది అన్నట్టు. వాళ్ళు చాలా మటుకు రూలింగ్స్ ఏంటంటే మీరు అడ్జుడికేట్ చేయండి అట్లనే చెప్తారు కానీ మీరు అప్రూవ్ కానీ డినయల్ కానీ చేయమని వాళ్ళు నార్మల్గా కోర్టు చెప్పరు. సో వాళ్ళు నార్మల్ కోర్ట్ ఏంటంటే వాళ్ళ జ్యుడిస్టిక్షన్ వాళ్ళ పరిధిలోనే వాళ్ళు అంటారు, వాళ్ళు కూడా క్రాస్ కారు అన్నట్టు. సో ఇక్కడ కోర్ట్స్ ట్రంప్ ఫేవర్గా ఉండవచ్చును ఈ పర్టికులర్ సెగ్మెంట్లా అని వాళ్ళు ఆశిస్తున్నారండి. ఓకే సరే, మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి తెలుగు వాళ్ళు చేయాల్సింది? అంటే ఈ టైంలోనే ఎక్కువగా తెలుగు వాళ్ళు అమెరికా వెళ్ళాలి. ఇప్పుడు ఈయనేమో అపాయింట్మెంట్స్ అన్నీ ఆపేశారు. ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందంటారా దీనికి? అంటే కొందరు కెనడా చూజ్ చేసుకోవచ్చు, కొందరు ఆస్ట్రేలియా చూజ్ చేసుకోవచ్చు. కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. ఇప్పుడు కార్నింగ్ మెలన్ ఉందండి, కార్నింగ్ మెలన్ యూనివర్సిటీస్ ఏంది, ఆస్ట్రేలియాలో ఒక బ్రాంచ్ ఉంది, యూఎస్లో ఒక బ్రాంచ్ ఉంది. యూఎస్లో ఇబ్బంది అనుకోండి, మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆస్ట్రేలియా. అది కొన్ని అట్లా ప్రొవిజన్స్ ఉంటాయి. మీరు లేదా అంటే వేరే యూనివర్సిటీ వేరే కంట్రీకి అప్లై చేస్తే అది చేసుకోవచ్చు, అది కొన్ని ప్రొవిజన్స్ అట్లా చేసుకోవచ్చు. లేదా అంటే ఈ సెమిస్టర్ను మీరు అంటే ఇప్పుడు ఒకవేళ కనుక ఇప్పుడు ఇది ఏమంటాడంటే ఇది టెంపరీ పాజ్ అని మనకు చెప్తుండు. కానీ టెంపరీ పాజ్ అంటే మరి 1 నెల పాజా, 2 నెలల పాజా, 5 నెలల పాజా, 7 నెలల పాజా చెప్పలేదు. ఏమో మరి ఇతను రిలీజ్ చేస్తాడేమో ఆగస్ట్ మటుకు, అదొకటి. ఇంకోటి కోర్ట్స్ ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్స్ ఉందా ఇక్కడ, అదొకటి కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇప్పుడే వచ్చింది కదా, నిన్నే వచ్చింది కదా ఆర్డర్, మేము డిస్కస్ చేస్తున్నాం ఆఫీస్లో కూడా, కోర్ట్స్లో కూడా ఇది ఏమన్నా మేము ఛాలెంజ్ చేయొచ్చు అని డిస్కస్ చేస్తున్నాం. రేపు మాకు మీటింగ్ ఉన్న దాంట్లో, ఎల్లుండిది మాకు మీటింగ్, మేము డిస్కస్ చేస్తాం దాంట్లో. సో ఇది కూడా ఛాలెంజ్ చేయడానికి ట్రై చేస్తామండి, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సెమిస్టర్ కాకపోతే జనవరిలో మళ్ళీ ఇంకో సెమిస్టర్ ఉంటుంది. చాలా మటుకు యూనివర్సిటీస్ ఏం చేస్తారంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు క్లియర్గా ఎప్పుడైతే వీసా కానీ ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అడ్మిషన్ డిఫర్ చేస్తారు అన్నట్టు. డిఫర్ అంటే పోస్ట్పోన్మెంట్. అంటే మనకు ఆగస్ట్లో వచ్చే అడ్మిషన్ నాకు వద్దు నాయన ఆగస్ట్లో, నాకు జనవరిలో ఎలా అంటే వాళ్ళు డిఫర్ చేస్తాడు అన్నట్టు. పెద్ద పేపర్ వర్క్, చాలా తక్కువ పేపర్ వర్క్ తోటి చేస్తారు. లేదా అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. నేనేం అడ్వైజ్ చేస్తా అంటే మీరు ఎందుకైనా మంచిది సెకండరీ ప్లాన్ ఒకటి పెట్టుకోవాలండి. ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ మీరు యూఎస్ పోవడానికి ప్రయత్నించాలి. ప్లాన్ బి ఏంటంటే ఈ 1 ఇయర్ ఏదైతే ఉందో మీరు ఎక్కడన్నా ఇంటర్న్షిప్స్ కానీ ఏదైనా మంచి ప్రొవిజన్ తీసుకొని ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం చాలా అడ్వాంటేజ్ మీకు. ఎందుకంటే నేనేమనుకుంటానంటే ఇది ఓన్లీ టెంపరీ ప్రొవిజను, ఇది ఉండదు. ఇది ఏదైనా ఆగస్ట్ లోపటినే వెళ్ళిపోవచ్చు, లేదా అంటే ఇంకా 6 నెలలు పట్టచ్చు, లేదా 1 ఏడాది పట్టచ్చు. ఈ టైంను మంచి యూటిలైజ్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలంటే ఇంటర్న్షిప్స్ కానీ లేదా ఎక్కడైనా జాబ్ ఎక్స్పీరియన్స్ కానీ చేస్తే మీకు మంచి వాల్యూ ఉంటుంది. సో అది చేయమని నేను సజెస్ట్ అంటే పిల్లల్ని, ఎస్పెషల్లీ మన ఇంజనీరింగ్ పిల్లలు కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ పిల్లలు కానివ్వండి, వాళ్ళు కొద్దిగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా తీసుకుంటే చాలా ఉంటాయి. ఎందుకంటే ఏవేవైతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, వర్క్ ఇన్స్టిట్యూషన్స్ ఏదో యూఎస్లో ఉన్నాయి అన్ని ఇక్కడ ఉన్నాయి. ఏమంటారు S&P 500లా దాదాపు 300 కంపెనీస్ గురుగాంలో ఉన్నాయని చెప్తారు. అందులో 150 కంపెనీస్ మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి. సో ఎక్కడన్నా ఇంటర్న్షిప్స్ కానీ అటువంటి ఏమైనా తీసుకొని ఎక్స్పీరియన్స్ తీసుకుంటే మీకు మళ్ళీ రేపు మీరు ఎడ్యుకేషన్ చేసినప్పుడు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారు మన దగ్గర, ఇక్కడ నుంచి CBITనో MGITనో ఏదో కాలేజ్ నుంచి పోయి అక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి చక్కగా పోయి పోతారు అన్నట్టు. వాళ్ళకి ప్రాక్టికల్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా తక్కువే. సో మీరు ఈ
అవకాశాన్ని యూజ్ చేసుకొని మీరు ఆ 1 year ఎక్స్పీరియన్స్ అన్నది మీరు తీసుకుంటే చాలా చాలా బెటర్ ఆపర్చునిటీ. ఎందుకంటే రేపు అక్కడ గ్రాడ్యుయేట్ అయినా కూడా మీకు ఈ 1 year వచ్చే ఎక్స్పీరియన్స్ బాగా వాల్యూ అయింది మీకు. అంటే ఇది ఖచ్చితంగా టెంపరీ అనే అంటున్నారు. నేనైతే అనుకుంటున్నా అండి. అంటే బర్త్ రేట్ సిటిజన్షిప్ ఉంది, దాన్ని పర్మనెంట్ చేసేసారుగా మరి ట్రంప్ వచ్చాక. అలా ఈ వీసా కూడా క్యాన్సిల్ చేసేసి కంప్లీట్గా న్యూ అపాయింట్మెంట్స్ ఉండవు, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇండియా నుంచి కావచ్చు, వేరే దేశం నుంచి కావచ్చు, ఎవరు వెళ్ళడానికి వీలు లేదు స్టూడెంట్స్ అనేటట్టు పర్మనెంట్ చేసేస్తే. అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ అతను మొదటి నుంచి నేను కంప్లీట్గా బ్యాన్ చేస్తా అని చెప్తున్నాడు, చెప్పిండు, చేసిండు. సరే కోర్టులు అడ్డం పెట్టిన అది వేరే విషయం, దాన్ని పక్కన పెడదాం. F1 స్టూడెంట్స్ మొత్తమే బార్ చేస్తా అని ఎప్పుడు చెప్పలేదు కదా. అంటే ఆయన మైండ్ ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటది కదా, మనం చెప్పలేం కదా. మీరు కరెక్ట్గా పట్టినండి. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదండి. మన హైదరాబాద్ ఇయ్యాలి రేపు ఈ నిట్టనడి ఎండాకాలంలో వర్షాలు ఎట్లా పడుతున్నాయో ఆయన ఎప్పుడు ఏం చెప్తాడు ఏం చేస్తాడు అన్నది ఎవరికి అర్థం కావట్లేదు. సో కానీ ఎప్పుడు కూడా అతను స్టూడెంట్ వీసా మొత్తం బ్యాన్ చేస్తానని చెప్పలేదు. నాకు తెలిసినంత మటుకు స్టూడెంట్ వీసా మొత్తమే తీసేస్తే చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే మీరు ఒక ఎడ్యుకేషన్ అంటే మీరు ఓన్లీ మాస్టర్ స్టూడెంట్స్ ఒకటే తీసుకుంటారు. మీకు ఒకటి చెప్పాలంటే 90% రీసెర్చ్ మొత్తం ప్రపంచంలో హై ఎండ్ రీసెర్చ్ ఇప్పుడు 90 కాకుండా ఇప్పుడు 80 ఉంటుంది లేండి, కొద్దిగా చైనా కూడా బాగానే లీడ్ తీసుకుంది. 80% ఆఫ్ ద హై ఎండ్ రీసెర్చ్ అన్నది డాక్టరేట్స్ డిగ్రీస్ కానీ యూనివర్సిటీలో కానీ ఇవన్నీ యూనివర్సిటీస్లలో తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో రీసెర్చ్ బాగా జరుగుతుందండి. ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని తీసుకుంటాయండి. వాళ్ళు F1 మీద తీసుకుంటాయి. ఇంకోటి J1 వీసా అని ఉందండి. J1 వీసా కూడా చాలా మంది ఇంటర్నేషనల్. J1 వీసా అంటే వాళ్ళు పెయిడ్ స్టూడెంట్స్ మాదిరి, అంటే డాక్టరేట్ పోయినప్పుడు వాళ్ళకు పెయిడ్ రీసెర్చ్ ఉంటుందండి. సో J1 వీసాస్ అటువంటి వాటి మీద బాగా US వాటితో చాలా లాభం పొందింది. సో అవన్నీ కూడా ఒకటేసారి బంద్ చేసాడని అయితే నేను అనుకుంటలేను. కొద్దిగా తిక్కోడు మొత్తమే తిక్కోడు అయితే అనుకుంటలేను మరి నేను. సో చూడాలి మరి ఇది అయితే బ్యాన్ అని అయితే పర్మనెంట్ బ్యాన్ అయితే పర్మనెంట్ బ్యాన్ అని చెప్పి ఉండాల్సింది. సో ఇది ఏదైనా టెంపరీ పాజే అని నేను అనుకుంటానండి. ఓకే, మరి I-20 ఆల్రెడీ వచ్చేసింది వాళ్ళకి. అవును, అంటే అడ్మిషన్ వచ్చింది, I-20 డబుల్ పే చేసిన I-20 వచ్చింది. వాళ్ళ పరిస్థితి ఏంటి? అయినా కూడా వాళ్ళు ఇప్పుడు అతను ఇచ్చిన ప్రొవిజన్ ప్రకారము ఒకవేళ ఆల్రెడీ వీసా అపాయింట్మెంట్ తీసుకుంటేనేమో పర్లేదు, ఒకవేళ వీసా అపాయింట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళు ఇందులో ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు మళ్ళీ వీసా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్, ఆల్రెడీ డబ్బులు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అంటే ఇప్పుడు మొత్తం ఫీజు కట్టరండి. అప్లికేషను, ఆ ఫీజు, తర్వాత సెవిస్ ఫీజు అని ఉంటుంది I-20 ఇష్యూ చేయడానికి, వాటికి ఫీజు కట్టిండ్రు కానీ వీళ్ళు ఇంకేం ఫీజు కట్టరు. అదే ఎంతో కొంత మనీ అయితే కట్టే ఉంటారు కదా. అంటే అఫ్ కోర్స్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ వాటి అన్నిటి కూడా ప్రాసెస్కు డబ్బులు అయి ఉంటాయి. ఇంకా అవి మనం ఏం చేయలేం, వాటిని పట్టుకొని చూడాలి. వీళ్ళు వీసా అపాయింట్మెంట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, అంతకు మించి ఏం చేయలేం. అయితే ఇప్పుడు కాలేజ్ ఫీజు అన్నది ఇప్పుడే కట్టరు ఎవరు కూడా, అక్కడ పోయిన తర్వాతనే కడతారు. ఓకే, కాలేజ్ ఫీజు కట్టి ఎందుకంటే వీసా వస్తుందో రాదు, మీరు కాలేజ్ ఫీజు కట్టిన అనుకోండి దెన్ 2 చేయడం ఎవడన్నట్టు ఆడ వీసా రాదు, మీకు డబ్బులు పోతాయి. సో వీళ్ళందరూ ఎవరు కూడా అక్కడికి మీకు వీసా వచ్చిన తర్వాతనే వీళ్ళు ఫీజు కడతారు. వీసా రాకముందు ఎవరు కూడా ఫీజు కట్టరు. సో ఓన్లీ కొద్దిగా నామినల్ ఎక్స్పెండిచర్ పోతుంది కానీ పెద్ద ఫైనాన్షియల్గా ఆల్రెడీ ఖర్చు పెట్టింది చాలా తక్కువ అండి ఇప్పుడు. ఓకే సార్, ఇంకా ముందు ఖర్చు ఉన్నది అది వేరే విషయం. ఆ ఖర్చు ఎట్లా, ఒక వీసా రాకుంటే వీసా అపాయింట్మెంట్ రాకుంటే వాళ్ళు ఎట్లా పెట్టరు. ఆల్రెడీ US లో F1 స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా ఈ సస్పెన్షన్ వలన? ఇప్పుడు F1 OPT స్టెమ్ ఎక్స్టెన్షన్ స్టూడెంట్ వీసా వాళ్ళకు ఏ ఇబ్బంది లేదండి ఇప్పుడు రైట్. ఎందుకంటే వాళ్ళకు నార్మల్గా వాళ్ళు మాస్టర్ స్టూడెంట్స్ పోయినప్పుడు మీకు వీసా ఇస్తారు కదా, మీకు ఎట్లా ఇస్తారు వీసా, మీరు 5 years వీసా ఇస్తారండి వాళ్ళకు. సో వాళ్ళకు 2 years ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 1 year OPT, 3 years స్టెమ్ ఎక్స్టెన్షన్. ఒకవేళ ఆ తర్వాత కూడా వాళ్ళు ఇంకా స్టడీ చేయదలుచుకుంటే అక్కడే ఉండి వాళ్ళకి వీసా ఎక్స్పైర్ అయినా కూడా వాళ్ళు అక్కడ స్టడీ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బ్యాచిలర్స్ పోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బ్యాచిలర్స్ 4 ఏళ్ళు కదా, 4 ఏళ్ళ తర్వాత OPT 1 year, స్టెమ్ ఎక్స్టెన్షన్ 2 years, అంటే టోటల్ 7 years. కానీ వాళ్ళ వీసా నార్మల్గా 5 years ఎక్స్పైర్ అయిపోద్ది. 5 years ఎక్స్పైర్ అయిపోయినా కూడా
వాళ్ళు మాస్టర్స్ కానీ వేరే ఎడ్యుకేషన్ చేయొచ్చు అన్నట్టు, అక్కడ ఉండి చేయొచ్చు. కాకపోతే వాళ్ళు గనక మళ్ళా ఇండియాకి వచ్చి స్టాంపింగ్ చేయదలుచుకున్న వాళ్ళకి అపాయింట్మెంట్ లేవు. సో ఇండియా రాకుండా ఉండడమే మంచిది. ఇండియా రాకుండా ఉండడమే మంచిది. మొదటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం కండి, అసలు ఒకవేళ మీరు ఆల్రెడీ యుఎస్లో ఉంటే వీసా అపాయింట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చిందంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు. అది మొదటే చెప్పినాం. ఇప్పుడు అది ఇంకా రీట్రేట్ చేస్తాం, అంతకుమించి ఏం లేదు. ఓకే, H1B వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదండి, H1B వాళ్ళకి దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇంకేమైనా కొద్దిగా అడ్వాంటేజ్ అయిద్దాం అనుకున్న H1Bకి. ఎందుకంటే వీసా అపాయింట్మెంట్లు H1B H4లోకి దొరకడం కష్టమవుతుందండి, వాళ్ళకి డిలే అవుతుంది. సో ఈ స్టూడెంట్స్ కు ప్రయారిటీ ఇస్తాను వాళ్ళు. సో ప్రయారిటీ ఇస్తాను కాబట్టి ఇది ఆపినంత మాత్రాన కొద్దిగా వాళ్ళకి కొద్దిగా గెయిన్ అయ్యేది అన్నట్టు. ఎందుకంటే రిసోర్సెస్ ఫ్రీ అవుతాయి కదా, H1Bకి H4కు L1కు L2కు అపాయింట్మెంట్స్కు రిసోర్సెస్ ఫ్రీ అవుతాయి కాబట్టి వాళ్ళకి గెయిన్ అయ్యేది, కానీ నష్టమే ఉండదండి ఇప్పుడు. ఓకే సార్, ఆల్రెడీ వీసా అపాయింట్మెంట్ని షెడ్యూల్ చేసుకొని వెళ్లకుండా పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు వెళ్దాం అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఆల్రెడీ పోస్ట్ పోన్ చేసినప్పుడు ఆల్రెడీ పోస్ట్ పోన్ అయ్యి వేరే అపాయింట్మెంట్ ఆల్రెడీ దొరికిందా లేదా అంటే క్యాన్సిల్ చేసుకొని ముందు చేసుకుంటా. ఇప్పుడు అతనికి లెట్స్ సే May 30th అపాయింట్మెంట్ దొరికింది, వాళ్ళు ఆల్రెడీ జూలై 28th పోస్ట్ పోన్ చేసిన అనుకోండి, ఆల్రెడీ పోస్ట్ పోన్ చేసిన కాబట్టి అపాయింట్మెంట్ ఉంది వాళ్ళకు. అపాయింట్మెంట్ ఉంది కనుక వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు వీసాస్. కానీ కొత్తగా అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకి మాత్రం ఇబ్బంది ఉంటుంది. ఓకే, మరి దీని మీద లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అవ్వచ్చా మన తెలుగు వాళ్ళు? ఇప్పుడు అదే ఎక్స్ప్లోర్ చేయాలండి, ఎందుకంటే కాన్సులేట్స్కి వచ్చే మట్టుకు కోర్ట్ అథారిటీ చాలా తక్కువ ఉన్నది అన్నట్టు. చూడాలి ఎట్లా అన్నది. ఇది మేము ఫ్రైడే మీటింగ్ పెడుతున్నాం ఆఫీస్లో, పార్ట్నర్స్ అందరం కూడా మాట్లాడి డీటెయిల్ అనాలిసిస్ చేసి మేము మళ్ళా దీని గురించి మాట్లాడతామండి. కానీ ఓవరాల్గా ఛాన్సెస్ వీకే ఉంటాయి కోర్టుకు పోతే ఇటువంటివన్నీ మోస్ట్లీ. అయితే లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఏమైనా అయ్యే ఛాన్స్ ఉందా? అవునండి, ఇక ఇవన్నీ చేసే పాలసీస్ తోటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఇప్పుడు టాప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రపంచంలో 500 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ 300 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటే అందులో 250 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ యూఎస్లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కార్పస్ ఫండ్ అని ఉంటుంది అన్నట్టు. కార్పస్ ఫండ్ అంటే వాళ్ళకు కొన్ని బిలియన్స్ అంటే లక్షల కోట్ల రూపాయలు ఆడ వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉంటుంది అన్నట్టు. అందులో ఏంటంటే దాంట్లో వచ్చే స్టాక్ మార్కెట్లో వచ్చే దానికి లాభం కానివ్వండి, దాంట్లో ఇంట్రెస్ట్ కానివ్వండి, అవన్నీ తీసుకొని పిల్లలకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎన్హాన్స్మెంట్ అవుతాయి. అక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి ట్రూ నాన్ ప్రాఫిట్ అండి. అక్కడ ఆడెవరు డబ్బులు తీసుకొని వాళ్ళకి తీసుకునేటానికి ఉండదండి. అటువంటి అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెద్ద పెద్ద కార్పొరేట్ ఫండ్స్ అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే పిల్లలకు కొంత ఆస్తి ఇస్తారు, కానీ చాలా మట్టుకు ఇటువంటి చారిటబుల్ ఆర్గనైజేషన్స్కు డబ్బులు ఇస్తారు అన్నట్టు. సో అటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా వాటిని ప్రపంచంలోనే పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చేసి చాలా ఫేమస్ అయినాయి. వాటిని అన్నిటినీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు గండి కొడుతుండు. ఇంకోటి ఎప్పుడు కూడా అండి, మీరు బాయిల కప్ ఉంటుంది కదా, బాయిల కప్పలు ఏమనుకుంటే ఈ ప్రపంచంలో మాకే అదే అనుకుంటారు. సో దానికోసం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మిక్స్చర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లోకల్ స్టూడెంట్స్ ఉంటే ఆ యూనివర్సిటీ యొక్క గ్లామర్ పెరుగుతుంది. దానికోసం ఏం చేస్తుంటే చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కంపల్సరీగా 20%, 10%, 20% అట్లా ఫారెన్ స్టూడెంట్స్ కంపల్సరీ తీసుకురావాలి. ఎందుకంటే మిక్స్చర్ ఉండాలి, మనకు కల్చరల్ మిక్స్చర్ ఉండాలి, తర్వాత ఎడ్యుకేషనల్ మిక్స్చర్ ఉండాలి. ద అవుట్లుక్లో వాళ్ళు ఫారినర్స్ వేరే థింక్ చేస్తారు, లోకల్ అమెరికన్స్ వేరే థింక్ చేస్తారు. కాబట్టి ఉండాలని చెప్పి అటువంటి అన్ని వాళ్ళు ప్రమోట్ చేసిన అన్నీ కూడా ఇతను గండి కొట్టడానికి ట్రై చేస్తుండండి. సో ఇది ఓవరాల్గా లాంగ్ టర్మ్గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు మంచిది కాదు, తర్వాత ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మంచిది కాదు, తర్వాత అమెరికా కూడా మంచిది కాదు. సార్, మరి ట్రంప్ ఇన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు, ఇప్పుడు F1 మీద కూడా ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. మరి అమెరికాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ చాలానే ఉన్నాయి, మీరు చెప్పినట్టు హార్వర్డ్ కావచ్చు, ఇంకా టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మరి వాళ్ళందరూ కలిసి ట్రంప్ మీద కంప్లైంట్ చేయడమో లేకపోతే యాక్షన్ తీసుకోవడమో చేయొచ్చు కదా. కంచె వచ్చి ఏమంటారు కంచె వచ్చి గాడినట్టు ఎవరి మీద కంప్లైంట్ చేయండి, ప్రెసిడెంటే ఆయన, ఇంకెవరి మీద కంప్లైంట్ చేస్తాం? అందరూ కలిసి ఏమైనా చేస్తే ఏమైనా జరిగే అవకాశం, ప్రొటెస్ట్ చేయదని వాళ్ళ మీద కూడా పెడతాండి. సో కంచె వచ్చి చైన్ వేసినట్టు అంటారు కదా, అలాగా ఎవరి మీద కంప్లైంట్ చేయము, ఎవరి దగ్గర పోయి కంప్లైంట్ చేయము, యూఎన్ఓ దగ్గర పోయి కంప్లైంట్ చేయమా,
చేరాదు కదా, వాళ్ళ జ్యుడిషియన్ లేదు కదా. ఉమ్, సో ఎవరి దగ్గర కంప్లైంట్ చేయము, ప్రెసిడెంటే లేడు మా దగ్గర, ప్రెసిడెంటే చేస్తానప్పుడు తప్పుడు చేస్తానప్పుడు ఇక మాకు ఇక ఒకటే ఆధారం అండి, కోర్ట్సే ఆధారం. అంటే లాస్ట్ టైం 2016 ఇతను ఎలక్ట్ అయినప్పుడు కూడా మేము కోర్టులే ఆధారం తీసుకున్నాం అప్పుడు. అవును. ఇప్పుడు కూడా కోర్టులే చేస్తున్నాయి. కోర్టులో అక్కడ కంప్లీట్ ఇండిపెండెంట్ కోర్టులు బిహేవ్ చేస్తాయి కాబట్టి కోర్ట్స్ మంచిగానే మాకైతే ఇప్పటికైతే ఇప్పుడున్న చాలా మంది జడ్జిమెంట్స్ అన్ని కూడా 2016 అయితే కోర్ట్స్ మొత్తం యాంటీ ఉన్నాయి. ఈసారి ఏమైనా ట్రంప్ ఫేవర్లు వస్తాయి అనుకుంటే ఏ జడ్జిమెంట్ కూడా తన ఫేవర్లు వస్తలేదండి. ఉమ్, ఏదైతే లీగల్గా మేము కోర్టుకు పోయి సాధించుకోదలుచుకున్న ప్రతి ఒక్కటి కూడా మాకు విక్టరీ దొరుకుతుంది అక్కడ ఇప్పుడు. ఉమ్, సో డెఫినెట్లీ అక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఒకటి అక్కడ లెజిస్లేటివ్ అంటారు, ఎగ్జిక్యూటివ్ అంటారు, జ్యుడిషియరీ, ఈ 3 కంప్లీట్ సెగ్రిగేషన్ ఉంది అక్కడ. సెగ్రిగేషన్ ఉన్నది కాబట్టి కోర్ట్స్ మాత్రం ఇప్పుడు మాకు ఫేవరబుల్గా నడుస్తున్నాయి. ఓకే సార్. రాహుల్ రెడ్డి గారు, మరి మీకు ఇప్పుడు రెడ్డి న్యూమన్ బ్రౌన్ పీసీ అనే ఒకటి ఉంది కదా, మరి దాని ద్వారా మీరు కంప్లైంట్ ఫైల్ చేసి అలా పోరాటాలు చేసి అలా ఏమైనా అవుతుందంటారా? తప్పకుండా చేస్తామండి, మేము తప్పకుండా ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకంటే లాస్ట్ టైం 10,000 వీసాస్ వచ్చినప్పుడు మాదే టాప్ ప్లాట్ఫామ్, ఇది నెంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ చేసింది మేమే టాప్ ఉన్నాం. అప్పుడు కంప్లీట్ విక్టరీ అయిపోయి అందరినీ రీఇన్స్టేట్ చేసి ఇన్స్టేట్ అయిపోయింది కదా. అవును. అంతకుముందు H4EADs కూడా లేకపోతే క్లాస్ యాక్షన్ షూట్ కూడా మేము చేసినాం. అంతకుముందు H4EADs కూడా మేము వేల మంది ఫైల్ చేసి సక్సెస్ అయినాం. అరే ఇంతకుముందు సక్సెస్ అయినా మాత్రం మళ్ళీ ఫ్యూచర్లో సక్సెస్ అని గ్యారంటీ లేదు, కానీ మేము ప్రయత్నం చేస్తామండి. సో ఇది ఒక్కటైతే మొదలై చెప్పదలుచుకుంది ఏంటంటే కోర్ట్స్ జ్యుడిస్డిక్షన్ కాన్సులేట్స్ మీద చాలా వీక్ ఉంటుంది. సో ఇది ఒక్కటి మాత్రం మాకు తెలుసు, కానీ దీన్ని ఎట్లా బైపాస్ చేయాలనేది ఇప్పుడు మేము ఫ్రైడే మా లీగల్ టీమ్, మా పార్ట్నర్స్, తర్వాత మేము వేరే లా ఫర్మ్స్ పార్ట్నర్ చేసి వాళ్ళ మీటింగ్ ఉంది. ఫ్రైడే మీటింగ్ అయిన తర్వాత మేము ఏం యాక్షన్ తీసుకోవాలో ట్రై చేస్తాం. ఎందుకంటే ఈ నోటీస్ వచ్చి ఇప్పుడు 12 గంటలు అవుతుంది ఇప్పటికి. సో చూడాలి ఏం చేస్తాను. ఓకే, ఫైనల్గా ఈ వీసా అపాయింట్మెంట్స్ కోసం మీరు మా వ్యూవర్స్కి కావచ్చు, లేకపోతే ఈ వీడియోస్ చూసే మిగతా వాళ్ళకి కావచ్చు, ఎలాంటి అడ్వైజెస్ ఇస్తారు? ఇది నాకు తెలిసినంత టెంపరీ పాజే. ట్రంప్ కూడా మొత్తమే F1 తీసేస్తాను మొదటి నేను చెప్పలేదు, చేయడానికి నేను అనుకుంటాను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 200-250 నుంచి ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటి మీద ఒకటేసారి తన గండి కొడతాడని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అటువంటిది అయినా ప్రయత్నం జరిగినా కూడా కోర్ట్స్ ఆల్రెడీ ఇంటర్ఫియర్ కొన్ని అయినాయి, ఇంకా అవుతాయని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. ఇది వాటి కెరీర్ గైడ్ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.